పార్టీ పుట్టుకతో సహా. పార్టీ అంటే అప్పుడు రాజకీయాలు వేరండి. అవును, అప్పటి రాజకీయాలు వేరు, ఇప్పటి రాజకీయాలు వేరు. అంటే రాజకీయాలు వేరు అంటే వేరే అర్థం ఏం అవసరం లేదు. మీరు టీవీలో చూస్తున్న ఇమేజ్, అది ఆ ఫోటో వెరీ రేర్ పిక్చర్. అది 1982 మార్చ్ 29వ తేదీ, అంటే ఈ రోజున ఎమ్మెల్యే క్వార్టర్స్, హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పార్టీ పేరును ప్రకటిస్తున్న ఎన్టీ రామారావు గారి ఫోటో. అది వెరీ రేర్ ఫోటో, అది రికార్డ్స్లో ఎక్కడో ఉంటుంది. అది అందుకని అది చూపిస్తున్నారు. యా, సత్యమూర్తి గారు ప్లీజ్. అంటే రాజకీయాలు మారటం అంటే రాజకీయాలు కాదు, ఇప్పుడున్న వ్యక్తులు చూస్తే వ్యక్తుల్లో చాలా మార్పు ఉన్నది. అంటే మామూలుగా నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఎగ్జాంపులే చెప్పాలి, ఇంక వేరే ఎగ్జాంపుల్ లేదు. ఎందుకంటే రాజకీయాల్ని వ్యక్తిగత కక్షల రూపంలోకి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతకు ముందు చాలా ఫెరోషియస్ ఫైట్ ఉండేది. తెలుగుదేశం పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జలగం వెంగళరావు ఉండేవాడు, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడుగా. ఆయన కదా వీళ్ళంతా, వీళ్ళు మొహానికి రంగులు వేసుకునే ఎన్టీ రామారావుకి నాకు పోలిక అన్నాడు. అవును, రంగులు వేసుకునేవాడికి రాజకీయం, రంగులు వేసుకునేవాడికి రాజకీయం ఏంటి అన్నాడు. అన్నా సరే వాళ్ళు ఈ విధమైన ప్రతీకార దాడులకి పాల్పడలేదు. అంటే జలగం వెంగళరావు పేరు ఒకటి గుర్తొచ్చి, మిగిలిన అన్ని కూడా చాలా మంది మాట్లాడారు, చాలా మంది చేశారు. కానీ ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నారు అవన్నీ జరిగినాయి చాలా మంది. ఇక్కడ మెయిన్గా ప్రజల్ని గ్యాల్వనైజ్ చేయటం అనేది అది ఎన్టీఆర్ తోటి స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఎక్కడైనా కానీ కాంగ్రెస్ పాలిటిక్స్లో లాబియింగ్ ద్వారా ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు తప్ప, లాబియింగ్ కాదు ప్రజల నుంచి డైరెక్ట్గా ఒక యాక్సెప్టెన్స్ తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి మొత్తం దేశ రాజకీయాల్లోనే ఎన్టీ రామారావు. ఇందిరాగాంధీని చూసి ఓట్లు